రామపురంలో గ్రామ పెద్ద జగన్నాథం గారు తను ఊరిలో పంచాయతీ ఏర్పాటు చేసి ఊర్లో జరుగుతున్న దొంగతనాల గురించి ఊరి ప్రజలకు సూచనలిస్తున్నాడు. చూడండి, ఈ మధ్య మన ఊళ్ళో దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. ఎవరు చేస్తున్నారో తెలియక చాలా ఇబ్బందులు పడాల్సొస్తుంది. దొంగల్ని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళు దొరకటం లేదు. మన ఊళ్ళోకి ఎవరైనా కొత్త వ్యక్తులొస్తే తొందరపడి వారికి ఆశ్రయం కల్పించొద్దు. వారు ఎవరు, ఎక్కడ్నించొచ్చారో సమగ్ర సమాచారం తెలుసుకున్న తర్వాతే వారికి ఆశ్రయమివ్వండి. రాన్రాను మన ఊరికి దొంగల బెడద ఎక్కువైపోతుంది. ఇంతలో అక్కడే ఉన్న ముసలమ్మ రమణమ్మ ఇలా అంటుంది. అవునండి, ఆ దిక్కుమాలిన ఎదవలో మనూర్లోనే ఎందుకు తగలడ్డారో తెలియడం లేదు. ఆ దొంగల వలన రాత్రులు సరిగా నిద్ర కూడా పట్టట్లేదు. ఎప్పుడు ఎవడో ఇంట్లో దూరతాడోననే భయంతో నిద్ర రావట్లేదు. ఎందుకో ఈ దొంగతనాలు మనూరు వాళ్ళే చేస్తున్నారేమోనని నాకు సందేహంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనూర్లో కొత్త వ్యక్తులెవ్వరూ కనిపించట్లేదు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అని అంటారు. నువ్వు చెప్పిందే నిజమైతే ఆ దొంగల్ని పట్టుకోవడం కొంచెం కష్టమే. మన ఊర్లో ఎవరికి ఇటువంటి దుర్బుద్ధి పుట్టిందో తెలియటం లేదు. ఒకవేళ మన ఊరివారే అయితే మర్యాదగా వచ్చి లొంగిపోండి. మేముగా పట్టుకుంటే వారికి తగిన శాస్తి చేస్తాం. అవునండి, నాకు కూడా అదే సందేహం కలుగుతుంది. ఎందుకంటే ఇంట్లో విలువైన వస్తువులు ఎక్కడ దాస్తామో మనకి మాత్రమే తెలుస్తాయి. కొత్తగా ఊర్లోకి ప్రవేశించిన వాళ్ళకి అంత తొందరగా తెలియదు. సరిగ్గా మనం జాగ్రత్తగా దాచిన వస్తువులను మాత్రమే ఎత్తుకుపోతున్నారంటే అది ఇంటి దొంగ పనేనని నా అనుమానం. సరే సరే, ఇక మీదైనా ఇంట్లో మీ విలువైన వస్తువుల్ని జాగ్రత్తగా భద్రపరుచుకోండి. ఆ దొంగలు దొరికేంత వరకు కొంచెం జాగ్రత్త వహించండి అని సభ ముగిస్తాడు. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక మరుసటి రోజు రామపురంలో 2 చోట్ల దొంగతనాలు జరుగుతాయి. గ్రామస్తులందరూ భయాలతో ఉంటారు. ఒకరోజు ఒక చెట్టు దగ్గర గోపన్న కూర్చొని ఉండి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. మన ఊర్లో దొంగతనం చేసేది నేనే. కానీ నేను ముందు వీధిలో దొంగతనం చేశాను. మరి వెనక వీధిలో దొంగతనం చేసిందెవరు? అంటే మన ఊర్లో ఇంకొక దొంగ ఉన్నాడనమాట. అది ఎవరో కనిపెట్టగలిగితే నేను చేసిన దొంగతనాలన్నింటినీ అతని మీద నెట్టేయచ్చు అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే చెట్టుకి వెనక వైపు నాగన్న కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. నేను వెనక వీధిలో దొంగతనం చేస్తే మరి ముందు వీధిలో దొంగతనం చేసిందెవరు? మన ఊర్లో నేనొక్కని మాత్రమే దొంగని కాదు, మరొకరున్నారు. ఎలాగైనా దొంగెవరో కనిపెట్టి నేను చేసిన దొంగతనాల్ని అతని మీదకి తోసేయచ్చు అని ఆలోచిస్తాడు. ఇద్దరూ ఒక్కసారిగా చెట్టు కింద నుంచి లేచి ఒకరికొకరు ఎదురుపడతారు. ఒకరినొకరు చూసుకుని పలకరించుకుంటారు. ఓ గోపన్నా, నువ్విక్కడే కూర్చున్నావా? అవును, నువ్విక్కడున్న సంగతి ఇప్పటివరకు నాకు తెలియనేలేదు. అది సరే కాని ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? ఏం చేయగలను, పెద్దగా చదువుకోలేదు. ఏదైనా వ్యాపారం చేద్దామంటే సరైన పెట్టుబడి లేదు. ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాను. మరి నువ్వేం చేస్తున్నావు? ఏదైనా చిన్నగా వ్యాపారం చేద్దామని ఆలోచిస్తున్నాను. వ్యాపారం చేయటానికి ఎవరైనా డబ్బు అప్పుగా ఇస్తారేమోనని ప్రయత్నాలు చేస్తున్నాను. ఇప్పుడు మన ఊరి పరిస్థితులు సరిగా లేవు. ఎక్కడ చూసినా దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఎవ్వరూ అప్పు కూడా ఇవ్వట్లా. అవును, ఊళ్ళో పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తాను అని కాసేపు మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక 2 రోజుల తర్వాత నాగన్న, గోపన్న ఇద్దరూ ఒకే ఇంట్లో దొంగతనం చేయడానికి ఒకరికి తెలియకుండా మరొకరు ప్రయత్నిస్తారు. ఇంట్లో దొంగతనం చేస్తూ ఉండగా ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడతారు. ఒకరిని చూసి మరొకరు భయపడి అక్కడి నుంచి పారిపోతారు. ఇక కొద్ది రోజులు ఊర్లో దొంగతనాలు చేయకుండా ఇద్దరు నిశ్శబ్దంగా ఉంటారు. ఒకరోజు ఇదివరకు కలిసిన చెట్టు దగ్గర మళ్లీ కలుసుకుంటారు నాగన్న, గోపన్న. గోపన్న, నువ్వు నన్ను ఆ రోజు చూసిన విషయం ఎవరికీ చెప్పొద్దు. నువ్వు కూడా నన్ను అక్కడ చూసిన విషయం ఎవరికీ చెప్పొద్దు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వీరికి అసలు విషయం అర్థమై ఇలా అనుకుంటారు.
అంటే నువ్వు ఆ రోజు అక్కడికి దొంగతనం చేయడానికి వచ్చావు కదా, మరి నువ్వక్కడికి ఎందుకు వచ్చావు? దొంగతనానికే కదా. అవును, అంటే ఇన్నాళ్ళు మన ఊర్లో దొంగతనాలు చేసింది మనమేనమాట. అవును, ఇన్నాళ్ళు ఆ రెండో వ్యక్తి ఎవరా అనుకున్నాను, అది నువ్వేనమాట. అని ఇద్దరు దొంగలు పరిచయం చేసుకుంటారు. ఈ విషయం ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే మనల్ని బ్రతకనివ్వరు. ఇక మీదట మనిద్దరం కలిసే దొంగతనాలు చేద్దాం, ఒకరికొకరు సాయం చేసుకుంటూ తోడుగా ఉందాం. అంటే ఇక నుంచి మనం తోడు దొంగలం అన్నమాట. ఇన్నాళ్ళు ఒంటరిగా దొంగతనాలు చేసి చాలా ఇబ్బంది పడ్డాం, ఇక మీదట ఇద్దరం కలిసే చేద్దాం. మనిద్దరం చెరోకింటికి దొంగతనానికి వెళ్లకుండా ఇద్దరం కలిసి ఒకే ఇంటికి వెళ్దాం, ఒకరికొకరం సాయం చేసుకుందాం, తెచ్చిన సొమ్ముని ఇద్దరం సమానంగా పంచుకుందాం. సరే, ఇక మీదట సరైన ప్రణాళిక చేసుకుని దొంగతనాలు చేద్దాం. మన మీద ఎవరికీ అనుమానం రాకుండా ఊళ్ళో అక్కడక్కడ అప్పులు చేద్దాం. అప్పుడు మన దగ్గర ఏమీ లేవు కాబట్టి అప్పులు చేశామనుకుంటారు, మనం దొంగతనం చేశామంటే ఎవ్వరూ నమ్మరు. అని ఇద్దరు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని దొంగతనాలు చేయటానికి సిద్ధమవుతారు. ఒకరోజు షావుకారు ఇంటికి గోపన్న వచ్చి అప్పు అడుగుతాడు. ఏంటి గోపన్న, ఎప్పుడూ లేంది ఇలా వచ్చావు? అదేనండి, ఇలా ఇంకెన్నాళ్ళు ఖాళీగా ఉంటానని ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాను, మీ దగ్గరికి అప్పు కోసం వచ్చానండి. పోనీలే, ఇప్పటికైనా నీలో ఒక మంచి మార్పు వచ్చింది. నీ వ్యాపారానికి నేను కూడా ఎంతో కొంత అప్పు రూపంలో సాయం చేస్తానులే అని షావుకారు ఇంట్లోకి వెళ్లి తన బీరువాలో నుంచి కొంత డబ్బును తిరిగి షావుకారు ఆ బీరువా తాళాలు ఎక్కడ పెడుతున్నాడో గోపన్న గమనిస్తాడు. షావుకారు తన బీరువా తాళాలను అదే బీరువా పైన పెడతాడు. దానిని గోపన్న రహస్యంగా గమనిస్తాడు. షావుకారు డబ్బు తెచ్చి గోపన్నకిస్తాడు. ఇదిగో గోపన్న, ఈ డబ్బుతో నువ్వు చిన్నగా వ్యాపారం మొదలుపెట్టు, కానీ జాగ్రత్తగా ఉండు, అసలే ఊళ్ళో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగేనండి, మరి నేను వెళ్ళొస్తాను అని గోపన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తిరిగి నాగన్న దగ్గరకొచ్చి జరిగిందంతా చెబుతాడు. ఆ రోజు రాత్రి నాగన్న గోపన్న షావుకారింటికి దొంగతనానికి వెళ్లి బీరువా పైన ఉన్న తాళాలు తీసి బీరువాలో ఉన్న సొమ్ముని దోచుకొని వెళ్ళిపోతారు. ఇంతలో అక్కడికి గోపన్న నాగన్న కూడా వస్తారు. రమణమ్మ తిడుతున్న తిట్లని విన్న గోపన్న నాగన్న వాళ్లకి కోపమొస్తుంది. ఇంతలో జనంలో నుంచి రామయ్య అనే వ్యక్తి ముందుకొచ్చి ఇలా అంటాడు. నాకెందుకో ఈ గోపన్న నాగన్నలను చూస్తుంటే అనుమానంగా ఉంది. ఊళ్ళో ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరిగేది వీళ్ళిద్దరే. ఓసారి వీళ్ళని చరిత్తే అసలు విషయం బయటపడిద్ది. నాకు అలాగే అనిపిస్తుంది. ఇల్లే పని చేయకపోయినా దర్జాగా తిరుగుతున్నారు. వీళ్ళ విలాసాలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎప్పుడూ లేనిది ఈ మధ్య వీళ్ళిద్దరూ చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. నాకు కూడా ఇళ్ల మీద అనుమానంగుంది. ఏ నాగన్న, గోపన్న, మీరేమీ మాట్లాడరేంటి? వీళ్లకు మీ మీదే అనుమానంగా ఉందని చెప్తున్నారు. దీనికి మీ సమాధానమేంటి? ఇంతలో షావుకారు గారు కలగజేసుకుని, వాళ్లను అనవసరంగా అనుమానించకండి. నిన్నే గోపన్న నా దగ్గరకొచ్చి తను వ్యాపారం చేయడానికి డబ్బు అప్పుగా తీసుకుని వెళ్ళాడు. వాళ్ళు వ్యాపారం చేసి బాగుపడాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని అనవసరంగా ఈ గొడవల్లోకి దించకండి అని షావుకారు గారు అనేసరికి జగన్నాథం గారు వారిని వదిలిస్తారు. వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జగన్నాథం గారు అందరినీ అప్రమత్తంగా ఉండమని సలహా ఇచ్చి సభను ముగిస్తారు. నాగన్న గోపన్న తిరిగి చెట్టు దగ్గర మళ్లీ కలుసుకుని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. లేదంటే జనమందరూ కలిసి మనకి దేహశుద్ధి చేసేవాళ్ళు. అసలు మన మీద వాళ్ళకి అనుమానం రావటానికి కారణం ఆ రామయ్య, రమణమ్మే. రమణమ్మ మనల్ని నాన్న మాట్లాడింది, నోటికొచ్చిన తిట్లు తిట్టింది. ఆమెకి తగిన శాస్తి చెయ్యాలి. అయితే తర్వాతి దొంగతనం రమణమ్మ ఇంట్లోనే చెయ్యాలి. అప్పుడే తనకి బుద్ధొస్తుంది. అయితే నువ్వు ఈరోజే రమణమ్మ ఇంటికి అప్పడగడానికి వెళ్ళు. సరే, ఈరోజే వెళ్తాను. అన్నీ పరిశీలించొస్తాను. రాత్రికంతా సిద్ధం చెయ్యి అని నాగన్న రమణమ్మ ఇంటికి అప్పు అడగడానికి వెళతాడు. నాగన్నను చూసి రమణమ్మ, ఏ నాగన్న, పంచాయతీలో నిన్ను అనుమానించానని నా ఇంటికి దొంగతనానికొచ్చావా? అది కాదు రమణమ్మ గారు,
నేను గోపన్న ఏదైనా వ్యాపారం చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నాం. గోపన్న షావుకారు దగ్గర డబ్బు అప్పు తెచ్చాడు. కానీ నా వంతు డబ్బు సమకూరలేదు. అందుకే మిమ్మల్ని అప్పు అడుగుదామని వచ్చాను. సరేలే, మీరు బాగుపడతానంటే నేనెందుకు కాదంటాను. ఎక్కడే ఉండు, తెస్తాను అని రమణమ్మ లోనికి వెళుతుంది. ఒక గదిలోకి వెళ్ళి కొంత డబ్బు తీసుకుని బయటకొస్తూ ఉండగా నాగన్న లోనికి తొంగి చూస్తాడు. రమణమ్మ బయటకొచ్చి, నిన్ను బయటే ఉండమని చెప్పాను గదా, లోపలికెందుకు చూస్తున్నావు? అబ్బే, అదేమీ లేదండి. మీరు వస్తున్నారా లేదా అని చూశానంతే. సరేలే, ఇదిగో ఈ డబ్బు తీసుకొని బుద్ధిగా వ్యాపారం చేసుకోండి అని డబ్బు నాగన్నకిచ్చి పంపిస్తుంది. నాగన్న డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాని రమణమ్మకు నాగన్న మీద అనుమానం వస్తుంది. నాగన్న డబ్బు తీసుకుని సరాసరి గోపన్న దగ్గరకొచ్చి అసలు విషయం చెబుతాడు. అదే రోజు రాత్రి నాగన్న గోపన్న రమణమ్మ ఇంటికి దొంగతనానికొస్తారు. ఇద్దరూ ఇంట్లో ప్రవేశించి రమణమ్మ డబ్బు తీసుకొచ్చిన గదిలోనికి వెళతారు. గదిలో మొత్తం చూస్తారు. వారికక్కడ ఏమీ కనిపించదు. నువ్వు సరిగ్గా గమనించావా? రమణం మీ గదిలో నుంచే డబ్బు తీసుకొచ్చిందా? అవును, ఈ గదిలో నుంచే డబ్బు తీసుకొచ్చి నాకిచ్చింది. సరిగ్గా చూడు, ఇక్కడే ఎక్కడో డబ్బుండుంటుంది అని మాట్లాడుకుంటూ ఉండగా ఏదో అలికిడి వినిపించి రమణమ్మ లేచి అక్కడికొస్తుంది. గదిలో వీరిని చూసి గది తలుపులు వేసి గదికి తాళం కూడా వేసేస్తుంది. వీరిద్దరూ గదిలో నుంచి బయటకు రావడానికి దారిలేక గదిలోనే ఉండిపోతారు. ఇక తెల్లవారిన తర్వాత ఊరి జనాన్ని పిలిచి వీరిని పట్టిస్తుంది. పంచాయతీ ఏర్పాటు చేసి, ఓరి దుర్మార్గుల్లారా, ఇన్నాళ్ళు ఊళ్ళో దొంగతనాలు చేసింది మీరా? మీ మీద అనుమానం వచ్చినా కూడా మీరేదో బాగుపడతారనుకుని వదిలేశాం. కానీ మీరు చేసేది ఇదా? ఇక గోపన్న నాగన్న చేసేదేమీ లేక తప్పొప్పుకొని వారు దొంగతనం చేసిన సొమ్ముని తిరిగి పంచాయతీలో అప్పచెప్తారు. గ్రామ పెద్ద జగన్నాథం గారు పోలీసుల్ని పిలిపించి వారిని శిక్షిస్తారు. తన చాకచక్యంతో దొంగలను పట్టించిన రమణమ్మను జగన్నాథం మెచ్చుకుంటాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.